ఉత్తరాంధ్రలో పొలిటికల్ హిట్ నియోజకవర్గ భీమిలి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు 2 దశాబ్దాల పాటు భీమిలి సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చిరంజీవి వేవ్తో 2009లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. 2014లో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. 2019లో మాత్రం వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు విక్టరీ కొట్టారు. 2024లో తిరిగి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అదే అవంతి శ్రీనివాసరావుపై విజయం సాధించారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. గడిచిన 18 నెలల కాలంలో భీమిలి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారాయి. ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టుకున్న ఏ నియోజకవర్గంలో క్రమేపీ సీన్ మారుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ 44% ఓటు షేర్తో విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సబ్బం హరికి 40% ఓట్లు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేనకు 11% రావడం విశేషం. 2024 ఎన్నికల్లో ఇక్కడ జనసేన ప్రభావం అధికంగా ఉంది. అది అంతిమంగా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి జనసేన కోరుతోంది. భీమిలి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికం. ఆ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని కాపు సామాజిక వర్గం తెలుగుదేశం అభ్యర్థికి మద్దతు తెలిపింది. గంటా శ్రీనివాసరావు విషయంలో చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి. 2004 నుంచి పార్టీ బాధ్యతలు చూస్తున్న కొరడ రాజబాబుకు అన్యాయం చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆయనకి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ గంటా శ్రీనివాసరావు తన కుమారుడు రవితేజను బలపరచాలని చూస్తున్నారు. దాన్ని మెజారిటీ క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇక్కడ జనసేనకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు పంచకర్ల నాగ సందీప్. 2024 ఎన్నికల్లో ఆయన టికెట్ ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. భీమిలి నియోజకవర్గంలో నాగ సందీప్ కు మంచి పేరు ఉంది. యువతలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో నిర్విరామ పాదయాత్ర పేరుతో ఇంటింటా టచ్ చేశారు ఆయన. జనసేన క్యాడర్ కు సైతం నిత్యం అందుబాటులో ఉంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్ జనసేనకు కేటాయించాలని డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో బొత్స కుటుంబ హవా ఉంటుంది. విజయనగరం జిల్లా చెంతనే ఉంటోంది ఈ నియోజకవర్గం. పైగా గత ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేశారు. బొత్స సైతం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. కేబినెట్ హోదాతో కూడిన మండలిలో వైసీపీ పక్ష నేతగా కొనసాగుతున్నారు. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చిన్న శ్రీను కొనసాగుతున్నారు. వారు నిత్య పర్యటనలు చేస్తూ భీమిలిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో పార్టీ పని అయిపోయిందని అంతా అంచనా వేశారు. కానీ బొత్స ఫ్యామిలీ అండగా నిలవడంతో ఇక్కడ వైసీపీ శ్రేణుల సైతం యాక్టివ్ అయ్యారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ ను నియమించి రాజకీయాలు మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, కూటమిలో లుకలుకలు, జనసేనకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్, ఇలా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.